హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. పెద్దలకి అందరికీ యేసు నామములో మీ అందరికీ వందనాలు. రెండో తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఎవరంట? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. చెప్పండి. సహించిన వారమైతే చెప్పండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అంటే ఆయన అంటే యేసు ప్రభు. హల్లెలూయా. క్రైస్తవులకి ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు వేరే, ఫలాలు వేరే. ఆత్మ ఫలం వేరే, ఆత్మ వరం వేరే. ఆత్మకు 9 వరాలు ఉంది. ఫలం ఎన్ని ఉంది అంటే 13 ఉంది. ఫలము 13 ఉంది. అట్లా ఒక విత్తనం వేస్తే బాగుంది. ఒక విత్తనం వేస్తే ఒక మాడి చెట్టు పెడితే ఫలం ఇస్తుంది. అవునా కాదా? అన్ని మాడి పండు కాదు. మాడి పండు రకరకాలు ఉంది. బెర్నిసా, బెంగళూరా, కాలేపండు, ఇట్లా రకరకాల పండు. ఒక్కొక్క పండును బట్టి ఒక గుణం ఉంటుంది. ఒక్కొక్క పండును బట్టి టేస్ట్ ఉంటుంది. అట్లా దేవుడు మనల్ని నాటాడు. మనం నాటితే ఈ ఆత్మ ఫలాలు మనం ఫలించాలి. ఆత్మ ఫలాలు ఏమేముంది చదువు. 5 గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 వచ్చింది. వెల్కమ్. అట్ట పోయిన వారం రాలేదు, ముందు వారం రాలేదు. నువ్వే రాలేదు పోయిన వారం. హల్లెలూయా. చదువు. చూడండి, ఆత్మ ఫలాలు ఏముందంటే ప్రేమ. ఏమంటే ఆత్మ ఫలాలు చెప్పండి. నన్ను చూడండి. ఆత్మ ఫలం అంటే ఏమి? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము. చెప్పండి. దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా. ఇది 12 ఉంటుంది. 12 ఉందా? ఇది ఆత్మ ఫలాలు. దేవుడి భూమిని నాటాడు. ఒక మనిషి ఎలా బ్రతకాలంటే ఇలా ఆత్మ ఫలాలు పొందుకు బ్రతకాలి. హల్లెలూయా. ఇది ఏదైనా ఉందా మన దగ్గర? అందరి దగ్గర మనం చదువుకున్నాం. ఇది ఉందా మీ దగ్గర? ఇంకోసారి చదువు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలం ఏమనగా ఏమంట? ఆత్మ ఫలాలు అంటే ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. హల్లెలూయా. ఇది 12 వస్తుంది. ఆత్మ ఫలాలు. ఆత్మ వరాలు వేరు, ఫలాలు వేరు. హల్లెలూయా. సో క్రైస్తవ జీవితం అంటే సహించేతనం ఉండాలి, ప్రేమించేతనం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవులు చూడండి, నువ్వు ఏదో అట్లా చెరువులో పోయి బాప్తిని తీసుకొని అట్లా మునిగి లేచి వస్తే అందులో కాకులు కూడా మునుగుతుంది, కుక్కలు మునుగుతుంది, పందు కూడా పొద్దు నుంచి సాయంత్రం దానిలో ఉంటుంది. నువ్వు బాప్తిజం గుర్తు ఏమంటే ఆత్మ ఫలాలు పొందుకోవాలి. హల్లెలూయా. ఆత్మ ఫలాలు పొందుకోవాలి. చూడండి, ఇక్కడ సహించిన వారమైతే
ఆయనతో కూడా మనం ఏలుదము. సహించాల దుఃఖములో, ఇబ్బందుల్లో, వేదనలో, దుఃఖములో, నష్టములో, రోగములో, అన్నిట్లో కూడా సహించే తనం నీకు ఉండాలి. వీడే క్రీస్తు. ఎట్లా అంటే ఎన్ని ఇబ్బందులు అయినా సరే, ఎన్ని కష్టాలైనా సరే, ప్రభు కొరకు నువ్వు సహించావు. ప్రభు కొరకు నువ్వు సహించావు. హల్లెలూయా. సహించిన వారు అయితే వాళ్ళే గెలుస్తారు. యేసు ప్రభు చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చూస్తే, ఆయన కల్వరి శిలువలో తండ్రి వీరు ఏమి తెలియక చేస్తున్నారు కనుక వీరు క్షమించు అన్నాడు. చదవండి, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు తండ్రి వీరు ఏమి చేయించున్నారో అంటే వారు వీరేం చేయొచ్చో తెలియదు కనుక వీరు క్షమించు అన్నారు. వాళ్ళు తెలిసి చేస్తే తెలియకుండా చేస్తారా? వారు చిన్న పెద్దోళ్ళ? ఆయన ముందు తల మీద ముళ్ళకిరీటం పెట్టి, ఆయన మొహం మీద ఉన్ని వేసి, వీపులో బీడుబుడు దున్ని వేసి, వీపులున్న మాంసం అంతా కింద పడిపోయింది. ఎముకలు ఉన్న స్థలం కూడా తప్పిపోయిందంట. రోమా రూపాయి కాయిన్లు పెట్టి గడ్డమంతా పెరిగి వేశారంట. మేకలతో కొడుతున్నారు. ఆయన ఘోరాతి ఘోరం. ఆయన్ని ఈటతో ఇక్కడ ప్రకటనతో పొడిచారు. ఆయన ఏమో ఇంత మరణకరమైన హింస చేసినా కూడా ఆయన అంటున్నాడు, తండ్రి వీరు తెలియక చేశారు, వీరు క్షమించు అన్నారు. ఎందుకంటే ప్రియులారా, త్రిత్వములో ఏకాత్మ కలిగిన గొప్ప దైవత్వం కలిగిన దైవత్వానికి గుర్తు యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, సాత్వికుడు, హల్లెలూయా, రాజ్యముద్ర ఉన్నవాడు, ఆశ్చర్యకారకుడు, ఆలోచనకర్త, నిత్యుడు, బలవంతుడు. ఆయన పేరు పెట్టబడిన పేరు సమాధానకర్త. ఆమేన్. సమాధానకర్త, బలవంతమైన దేవుడు అంట ఆయన యేసు ప్రభు. త్రిత్వములో ఏకాంగా ఉన్న దేవుడు ఆయన. ఈ లోకాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు. లోక పాపములని, శరీరాన్ని, అపవాదిని, ఇదన్నీ కూడా జయశాలి ఉన్న యేసు ప్రభు జయించిన దేవుడు. యేసుక్రీస్తు. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఆయన ఉప్పును ఊదినా కూడా చాలు, అంతే. ప్రపంచం అంతా నాశనం అత్తరకుతరం అయిపోయింది. దేవుడికి అనబడి ఒకరైనా మరణం జయించలేదు. నా యేసు ప్రభు సమాధి ఈ రోజు కూడా తెచ్చి ఉంది. ఆయన దేవుడు దానికి గుర్తు. ఆయన దేవుడిని గుర్తు. ఆయన మరణము జయించిన వాడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, అతని దైవత్వము కలిగిన, ఆ దైవ కృప కలిగిన దేవుడి కుమారుని యేసుక్రీస్తు ఆయన మన కొరకు సహించాడు. నువ్వు సహిస్తున్నావా? సహించే బుద్ధి ఉందా నీకు? మన ఎవరు ఒక మాట మనం సహించు. హల్లెలూయా. ఒక మాట అయినా సరే, ఒక చిన్న మాట అయినా మనకు అట్లే రోషాలు పుచ్చుకొని వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవునికి సహించు గుణం ఉండాలి. నా యేసు అన్నీ ఉంది. నా యేసు ప్రభులో ప్రేమ, క్షమించే గుణము, దయాలత్వం అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. మరి యేసుని ఆరాధించే నీలో ఉందా? యేసు ప్రభు మనం స్తుతిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, దేవుని రక్షణ పొందుకున్నాం, కానీ యేసు ప్రభులో ఉన్న ఆ సహించేతనం నీలో ఉందా? ఆయన కొట్టి అవమానపరిచి, ఆయన ఉంగివేసి, మరణకరమైన ఘోరాది వరకు హింసించినా కూడా ఆయన అంటాడు, తండ్రి క్షమించు నా బిడ్డల్ని అంటున్నాడు. హల్లెలూయా. ఆ క్షమించే గుణం, ఆ సహించే గుణం, ఆ ప్రేమించే గుణం హల్లెలూయా నీలో ఉందా? నీలో దైవత్వం కలిగి ఉంటే
నువ్వు నిజంగా యేసు ప్రభువలే మారి ఉంటే క్రీస్తుని ఆరాధించేవారు, పరిశుద్ధుని ఆరాధించేవారు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అవునా కదా? పరిశుద్ధులే ఆరాధిస్తారు. హల్లెలూయా. అన్ని వచ్చి యేసు ప్రభువుని ఆరాధించలేడు. పాపంలో వాడు యేసు ప్రభువుని ఆరాధించలేడు. దుష్టత్తులు మూర్ఖత్తులు వాడు వచ్చి దేవుని ఆరాధించలేడు. ఒక పరిశుద్ధుడే దేవుని ఆరాధిస్తారు. హల్లెలూయా. చూడండి, అంత దైవత్వం ఉన్న ఆయన ఆదిలోనే ఉన్నవాడంట. యోహాను సువార్త 1:1, 2:3, 4. చూడండి, ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యం దేవుడే ఉండు. చెప్పండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము దేవుడై ఉండును. నువ్వు వింటున్న వాక్యమే దేవుడు. నువ్వు వింటున్న వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యం హృదయంలోకి రావాలా. ఆ వాక్యం హృదయంలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆ వాక్యం ఏమైందంటే దేవుడై ఉండును. ఆయన ఆదిలోనే ఉన్నవాడు. ఆయన ఏదో 2020 సంవత్సరం వచ్చిన దేవుడు కాదాయన. హల్లెలూయా. ఆయనే మొదటి వాడు. ఆమేన్. ఆయనే కడపటి వాడు. ఆయనే ఆది, ఆయనే అంతం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు తెలుసు, కానీ ఎలాంటి వాడు తెలుసు? క్రీస్తు గురించి తెలుసు. యేసు క్రీస్తు తెలుసు ఎవరని. హల్లెలూయా. ఎందుకంటే ప్రియత ఆయన మహాగణుడు, మహిమ కలిగిన మహోన్నతమైన కృపగల దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ లోకానికి వెలుగు ఆయన. చదువు 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియో ఏమంట? ఈ లోకల భూమి, ఆకాశం, నువ్వు, నేను, సమస్తం ఆయన ఏది కూడా లేదు. హల్లెలూయా. ఆయన తృత్వంలో గొప్పవాడు. తృత్వములో గొప్పవాడు. హల్లెలూయా. జయించిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. చూడండి, సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఆదిలో ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అక్కడ ఉంటాయి. సామెతలు, సొలొమోను రాసిన సామెతలు, సొలొమోను రాసిన సామెతలు, సొలొమోను రాసిన సామెతలు 8వ అధ్యాయము 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగ చేశాను. ఏమంటున్నాడు? పూర్వకాలమందే, ఈ సృష్టి లేనప్పుడు, ఈ ఆకాశం భూమి లేనప్పుడు అప్పుడే ఉన్నాడు నీ ప్రభు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఏమంటున్నాడు? ఆయన అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితేని. అప్పుడే నీ కొరకు మరణించడానికి, నీ కొరకు బలి అవడానికి యేసు ప్రభువు వారు ఆ రోజునే ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు 2025 సంవత్సరాల ముందే ఉన్నారు. అనాది కాలములోనే గుర్తు చెప్తున్నారు. త్రిత్వంలో గుర్తు దేవుడు ఆయన. ఆమేన్. ఎందుకు తెలుసిన? ఆయనే మన నిజమైన తండ్రి. హల్లెలూయా. చూడండి 24 చూడండి. ప్రవాహ జలములు లేనప్పుడు, నీటితో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. హల్లెలూయా. పర్వతాలు స్థాపించబడక మునిపే, కొండలు పుట్టక మునిపే, భూమి దాని మైదానములను ఆయన చేయక మునిపే, నేల మట్టి రవంతో సృష్టింపక మునిపే నేను పుట్టితిని. అది నీ దేవుడు, నీ ప్రభు. నువ్వు ఆరాధించే దేవుడు శక్తి వాడు. ఆయన మహిమలో మనం అంతగా. హల్లెలూయా. ఆకాశ ఆయన
భూమి దాని మైదానమును ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునిపేదని పుట్టి తిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజనముల మీద మండలము నిలిచినప్పుడు నేను అక్కడ ఉంటిని. అక్కడే ఉన్నాడు ఎప్పుడు, ఇదన్నీ కలగక ముందు. ఇదన్నీ కలగక ముందే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన ఎవరు చెక్కి పెట్టలేదు. హల్లెలూయా. ఆయన ఎవరు చెక్కి పెట్టలేదు. దేవుని ఎవరు కూడా చెక్కలేరు. హల్లెలూయా. దేవుని ఎవరు కూడా ఎత్తలేరు. ఆయన ఎవరు కూడా ఎత్తలేరు. ఆయన అంటున్నాడు, భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన అక్కడ కూర్చుంటే, ఆయన సింహాసనం మీద కూర్చుంటే పాదము భూమి మీద ఉందంట. పాదము భూమి మీద. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు, ఆకాశం మహా ఆకాశం నిన్న పట్టజాలు నాయన. ఆకాశం భూమి పట్టజాలదంట. ఆయన ఆకాశమే పట్టదంట. ఆయన ఎంత పెద్ద దేవుడు. నీ ప్రభు ఎలాంటి వాడు? అట్లాంటి దైవత్వం కలిగిన ఆ దేవుని కుమారుని యేసుక్రీస్తు కల్వరి శిలువను నీ కొరకు ఆయన సహించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ మట్టి జనముల కొరకు మన మట్టి, పనికిరాని మట్టి, ఈ మట్టిని ఒక బొమ్మను చేసి ఆ బొమ్మ నాసిక జీవాత్మను ఊదగా జీవాత్మ మనిషి. ఈ మట్టిని దేవుడు అంత ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత తృప్తిలో గొప్ప దేవుడు నీ కొరకు శిలువ ఆ మాన మీద ఆయన వేలాడి తీసినప్పుడు అంటున్నాడు, తండ్రి మీరు తెలియక చేశారు, మీరు క్షమించు. హల్లెలూయా. అది మా గొప్ప ప్రభు యేసుక్రీస్తు. ఆమేన్. నువ్వు యేసును ఆరాధిస్తున్నావు, యేసును మహిమపరుస్తున్నావు. ఆయన సహించేవాడు, నువ్వు సహిస్తావా? మనం ఒక మాట అంటే చూడండి, ఎవరైనా నిజంగా మన చర్చని చెప్తున్నాం, ఒక మాట అంటే మొహాలు 30 మొత్తం మొత్తం కోపము. ఏమి ఒక తండ్రి ఒక బిడ్డను గద్దించకూడదా? నీ ఆత్మ తండ్రిని కాదు, నీ తండ్రిని కాదా? నీ మంచి కోరేవాది, నీ శరీర తండ్రి మంచి కోరుతాడు నాకు తెలియదు, కానీ నీ ఆత్మ తండ్రి మంచి కోరేవాడు. నువ్వు బాగుండాలి, నిన్ను అలంకరించి చూస్తాడు. నువ్వు బాగా కోరుకుని ఒకే ఒకటి నీ ఆత్మ తండ్రి మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక, త్వరగా టైం అయిపోయింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. చూడండి, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుచేనని ఎరిగి. ఏమంట? శ్రమ ఓర్పునిస్తుంది. ఓర్పు ఏమిస్తుంది? పరీక్షిస్తుంది. హల్లెలూయా. పరీక్ష ఏమిస్తుంది? నిరీక్షణిస్తుంది. వాడే క్రైస్తవుడు. హల్లెలూయా. సహించాలి. ఆ సహించతం రావాలని. చూడండి, ఈరోజు చాలా మంది అత్తయ్య ఒక మాట అంటే కోడలు సహించదు, కోడ ఒక మాట అంటే అత్త సహించదు, భార్య ఒక మాట అంటే భర్త సహించడు, భర్త ఒక మాట అంటే భార్య సహించదు. ఎందుకు తెలుసున్నా? ఈరోజు సహించే బుద్ధి లేదు ఎవరికి. చాలా మంచి కోర్టులో చూడండి, ఎంతమంది విడాకులకు ఎంతమంది ఉంటే తెలుసున్నా? నాన్న మాట నమ్మి, కూతురు అమ్మ మాట నమ్మి భర్తలు కలిసి ఉన్న ఏం చేస్తారు? కోర్టులో డైవర్స్ కేసు వేస్తారు. వాళ్ళు తిరిగి ఆ చింత చెప్తుంది, రాయి చెట్టు చింత చెప్తుంటారు కింద. వాళ్ళు కూర్చొని చెప్తారు, ఎన్నిసార్లు కూర్చుంటారో. ఎందుకు? కారణం ఏమి? ఆ సహించేతనం లేదు. ఆ సహించే గుణం ఉంటే కుటుంబం ఎప్పుడూ కట్టబడతాయి. హల్లెలూయా. అవునా కాదా? ఆ సహించే గుణం ఉంటే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి, ఎన్నో జీవితాలు మారుతాయి. సహించాము. హల్లెలూయా. ఒక మాట ఎందుకు అంటున్నారు? దేనికోసం అంటున్నారు? ఇది మంచిగా చెడువా? ఆలోచన చేయాలా. అందుకే చూడండి, శ్రమ ఓర్పునిస్తుంది, ఓర్పు పరీక్షిస్తుంది, పరీక్ష నిరీక్షణిస్తుంది. హల్లెలూయా. ఏమంది? పరీక్ష నిరీక్షణిస్తుంది.
అందుకే ఆయన అంతగా సహించాడు యేసు ప్రభు. ఈరోజు నువ్వు సహిస్తే ఆయనతో పాటు ఏలుదము, ఆయనతో పాటు ఏలుదము. సహించబోతుందా? ఆరాధిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, కానికేస్తున్నారు, దశమం ఇస్తున్నారు, శుతిస్తున్నాం, చర్చికి వస్తున్నారు, కానీ సహించే బుద్ధి, సహించే గుణము, ఆ క్షమించే బుద్ధి, ఆ ప్రేమ, యేసున్న ప్రేమ మన ఎవరిలో కూడా లేదు. మరి ఎలా నీకు దీవెన వస్తుంది? నీ దరిద్రం పోవాలంటే ఆయన రావాలి కదా, అవునా కదా? ఆయన నీ దరిద్రము, నీ పాపము, ఇదన్నీ పోవాలంటే నువ్వు రావాలి, ఆయన నీలోకి రావాలా, ఆయన వాక్యానికి స్థానంగా ఉండాలి, ఆ వాక్యం ఉన్న దేవుడు నీలోకి రావాలా. హల్లెలూయా. ఆ వాక్యం దేవుడు నీలో నివసించాలి. వాక్యం ఎప్పుడు నీలో నివసిస్తుందో ఆ క్రీస్తు మహిమ, ఆ ప్రతిబింబము అది కనపరచాలి. హల్లెలూయా. అది రానప్పుడు నువ్వు ఎలాగ క్రైస్తవుగా మారుతావు? అది రానప్పుడు నువ్వు ఎలాగ క్రైస్తవుగా మారుతావు? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు? యేసు ప్రభు కల్వరి నాథ, మారనాథ, జయశాలి అన్నవాడు. ఆయన ఎంతో ఓర్పు కలిగిన వాడు, ఎంతో ఓర్పు కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఓర్పు ఏమిస్తుంది నీకు? ఓర్పు ఏం నేర్పిస్తుంది? ప్రసంగి 14. ఓర్పు ఏం నేర్పిస్తుంది నీకు? ఓర్పు ఉందా? ఓర్చుకుంటున్నావా? ప్రసంగి 10:4. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చెయ్యను. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా అది కాపాడుతాడు ఓర్పు. హల్లెలూయా. మా పొలంలో ఒక సిఎస్సిలో ఆయన ఒక అంగి వేసుకొని ఒక ఫాదర్ ఏం చేస్తానంటే ఒక సూపర్ మార్కెట్లో ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నాను. ఆయన పోయి పడుతున్నాడు దమ్మ. నేను ఎక్కడ నాకు తెలిసినంత వరకు నాకు 44 ఏళ్ళు అవుతుంది, నేను ఎక్కడ నుంచి చూడలేదు. ఒక పాస్ట్ ఒక వ్యక్తిని కొట్టిన ఫస్ట్ టైం చూస్తున్నాను. విశ్వాసం పాస్ట్ తండ్రిని కొట్టినారు, పిల్లలు తండ్రిని కొట్టినారు, అన్నిలో పాస్టర్ని కొట్టినారు, చంపినారు. పాస్ట్ ఎక్కడ కూడా తిరిగి కొట్టడు. సహించే బుద్ధి, సహించాలి వ్యక్తి. ఆయన ఇంత దూరం నుంచి కొట్టుకుంటూనే పోతారు. ఆయన ఎవరు కూడా తిరిగి కొడతారు. విశ్వాసి విధేయత ఉంది, సేవకుని విధేయత ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ సహింపతనం లేదు. యేసు ప్రభు సహించిన వాడు. ఆమేన్. యేసు క్రీస్తు సహించే గుణం ఉన్నవాడు. నీ జీవితం జయించాలనా? అంటే సహిస్తే మనకి ఏమొస్తుంది? ప్రేమిస్తే మనకి ఏమొస్తుంది? క్షమిస్తే నీకు ఏమొస్తుందంటే దేవుని ఆయన మహిమ, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన మీకు వస్తుంది. నీ ఆశీర్వాదం కావాలంటే నీకు సహించాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. నీకు ఆశీర్వాదం కావాలంటే నువ్వు ఇతరులకు కూడా క్షమించాలి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళ జవాబు రాదు. ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎంత ప్రార్థన చేసినా స్వస్థ కలగదు. ఎంత ప్రార్థన చేసినా అప్పుల పని తీరదు. ఎంత ప్రార్థన చేసినా ఆ దరిద్రంలోనే ఉంటారు. కారణం ఏమంటే వారికి క్రీస్తు కలిగిన మనసు వారికి ఉండదు. హల్లెలూయా. క్రీస్తు కలిగిన మనసు ఒక క్రైస్తవుడికి రావాలి. క్రీస్తు కలిగిన ప్రేమ ఒక క్రైస్తవుడికి రావాలి. క్రీస్తు కలిగిన క్షమాబుద్ధి ఒక క్రైస్తవుడికి రావాలి. క్రీస్తు కలిగిన సహించే బుద్ధి ఒక క్రైస్తవుడికి రావాలి. ఇది రాకపోతే మనం క్రైస్తవుడికి వేస్ట్ కదా.
అవునా కదా? నువ్వు మార్పు లేకపోతే, ఆత్మఫలం లేకపోతే, నీకు యేసు ప్రభువును మారిపోతే వేస్టే కదా? అవునా కదా? చెప్పాను, అవునా కదా? నువ్వు విగ్రహాలతోనే ఉండిపోయినావు, వచ్చేసి అక్కడే ఉండిపోవు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభులే మారాలి. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 1వ వచనం. మొదటి కొరింథీయులు నేను క్రీస్తును పోలి నడుచుకొని ఉన్నాను. ఏమంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అంటే మనం ఎలా ఉండాలంటే, నిన్ను చూస్తే ఒక యేసు ప్రభువును చూసినట్టు ఉండాలి. నీ నడవడికి ఎలా ఉండాలా, నీ మాటలు ఎలా ఉండాలా, నీ ప్రవర్తన ఎలా ఉండాలా, నీ వస్త్రం ఎలా ఉండాలి, నీ వేసుకున్న బట్ట కూడా క్రీస్తుని చెప్పాలి. నేను క్రీస్తుని. హల్లెలూయా. ఇది ఏది లేకుండా, నేను మార్పు లేకుండా, ఇది ఏది చేయకుండా నేను క్రైస్తవుని కాదు. నువ్వు సస్తాడిపోవాలి. ఎక్కడికి? మనం ఏలుదము, ఆయనతో పాటు మనము ఏలుదము అంటే ఆయనతో పోవాలా. ఆయనతో పోతావో లేదు ఫ్రెండ్తో పోతావో తెలియదు. హల్లెలూయా. నీ ఫ్రెండ్ ఎప్పుడో కిందికి వచ్చేసినాడు, మన అక్కడి దోశ కిందికి వచ్చేస్తాడు. నువ్వు ఆయనతో పోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, పౌలు అంటున్నా. పౌలు ఎవరు? ఒక దుర్మార్గుడు. పౌలు ఎవరు? హంతకుడు, దూషికుడు, క్రైస్తవులను జైల్లో బంధించిన వ్యక్తి పౌలు. స్టెఫెను చంపిన వాడు, రాళ్ళతో కూడా చంపారంట స్టెఫెను. అందుకే మోసే రాసిన నిబంధనలు చూడండి. మోసే 10 నిబంధనల్లో యేసుప్రభుతో ప్రభా, ఈ 10 మనము ధర్మశాస్త్రంలో 10 మోసే ఆజ్ఞ, దేవుని 10 ఆజ్ఞలు ఏది ప్రభా ఇంపార్టెంట్? మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 చూడండి. మత్తయి సువార్త మార్జిక చదివికి వచ్చింది, పడింది కదా, చదివి 10 నిమిషాలు త్వరగా. ఉందా? 36 మైకి హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అంటే దేవుడు మనకు ఆజ్ఞ పెట్టాడు. ఆ ఆజ్ఞను తప్పిపోకూడదు, నువ్వు ఆ ఆజ్ఞను దాటిపోకూడదు. నీకు సముద్రపు ఆజ్ఞ ఉంది. ఇసుక నేసి చెప్తాను, సముద్రమా నువ్వు దాటిలేకుండా నువ్వు అక్కడే ఉన్నావు. కొండకు ఆజ్ఞ వేసాడు దేవుడు, ఆ దాటి రాకుండా. నీళ్ళు ఇట్లా వస్తుంది చూస్తున్నాము, ఆయన చెప్తేనే వస్తుంది. నీళ్లు సముద్రం చుట్టిన ప్రాకారం ఉందా? ఇట్లా కాంపౌండ్ కట్టినాడు దేవుడు. లేదు, ఇసుకనేసినాడు. ఇసుక దాన్ని కాపాడతాడు కరెక్ట్గా. హల్లెలూయా. సముద్రం తెలుసు ఆయన ఎవరండి. ఆయన ఆజ్ఞాపిస్తాడు, దాటి రాకూడదు. ఇది ఆజ్ఞ అంతే. హల్లెలూయా. చూడండి, మానవుడికి కూడా 10 ఆజ్ఞలు పెట్టాడు దేవుడు. మోషే దగ్గర 10 ఆజ్ఞలు రాస్తే అందులో ప్రభు చెప్తారు, ఇప్పుడు చూడండి, నీ దేవుని మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ప్రభుని ప్రేమించాలి. అంటే దేవుని దగ్గరికి వస్తున్నావు ఆదివారం, ఎలాగ వస్తున్నావు అంటే పూర్ణముతో రావాలి. పూర్ణ మనస్సు. ఈరోజు మందిరానికి వస్తాను, దేవుడు నాతో మాట్లాడతాడు. ఆశ కలిగి రావాలి. ఆశ కలిగి
హల్లెలూయా. హల్లెలూయా. ఆశ కలిగి రావాలి. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవారండి, తృప్తిపరుస్తారు. అంటే చూడండి, విశ్వాసం అనే ఇల్లు, భక్తి అనే ఇల్లు దేవుడు ఎట్ట కట్టాడు? దేవుడు కట్టేవాడు, సమస్తం ఇల్లు కట్టేవాడు దేవుడే. దేవుడు ఇల్లు కడితే అర్థం కట్టాడా? గోడకి టాప్ ఉంటుందా? అంటే పూర్ణం. పూర్ణం అంటే ఒక సున్నం చూపిస్తుంది. పూర్ణం. నీ హృదయం పూర్ణతో రావాలి, నీ భక్తి పూర్ణముగా ఉండాలి. పూర్ణంగా ఉండాలి. కొంచెం భక్తి ఉండి, కొంచెం లోకం ఉండి, కొంచెం పాపం ఉండి, కొంచెం పరిశుద్ధం ఉంటే అది భక్తి లేదు. హల్లెలూయా. రెండో ఆజ్ఞ ఏమి? రెండో ఆజ్ఞ, నిన్న వలెని పొరుగువానిని ప్రేమించు. అనగా దేవుని మొదటిది ఆత్మ ఫలాలు చూస్తే దేవుని మొదటి ప్రేమే, మొదటిది ప్రేమే. హల్లెలూయా. దేవుని నమ్ముతున్నాము, దేవుని నమ్ముతున్నాము, ఆ ప్రేమ. అందుకే పౌలు చెప్తున్నాడు, క్రీస్తును పోలి నన్ను పోలి మీరు మారండి. ఎవరా పౌలు? పూర్వము హింసకుడు, పూర్వము దూషకుడు, హంతకుడు. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తును పోలి మారిన వ్యక్తిని. చదవండి, 1 కొరింథీయులు 11వ అధ్యాయము. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీయులు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలా. హల్లెలూయా. అట్లా ఉన్నామా? నడుచుకొని అట్లా ఉన్నామా? ఎవరున్నా? హల్లెలూయా. యేసు ప్రభును మీకు తెలీదు, మీరు పూర్వం విగ్రహాధికులు, విగ్రహాల దేవత ముక్కున్నారు. యేసు ప్రభు నమ్ముకుని వచ్చారు. యేసు ప్రభులో మారాలన్నా, ఆ విగ్రహాలు మారాలన్నా? అట్లా కనిపించదు ఒకళ్ళు కూడా. ఒక ఆదివారం వస్తే ఒక రాదు, ఒక ఆదివారం వచ్చేది, ఒక ఆదివారం పోయేది. ఒక దినం ఆదివారం రాకపోతే 1000 దినం షాప్ నింపిస్తుంది. నీకు ఆశలు రాదు. నువ్వు ఆదివారం చర్చికి రాకపోతే నీ మీద వర్షం పడదు. వర్షం అంటే ఆశీర్వాదం. జకర్యాలో ఉన్న మాట, జకర్యా 14:10 చదువున్నమాట. జకర్యా 14:10 చదువు. జకర్యా యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవదు. వర్షం బాగా పడితే పంట వచ్చేది. వర్షం బాగా పడితేనే పంట బాగా వచ్చేది. వర్షం పడిపోతే పంట బాగుండదు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం దీవెన మీద ఉంటేనే మనం కూడా బాగుండేది. ఆయన దీవెన మన మీద రాకపోతే నీకు ఆశీర్వాదం మీద వస్తుంది. నువ్వు చెప్పాల్సిందే, ప్రభా యేసయ్యా యేసయ్యా అని. ఆయన నీ మొహాన్ని చూడాలి కదా. నీ మొహాన్ని చూడాలా వద్దా? నువ్వు ఆయన చూడాలా, ఆయన నేను చూడాలి. ఇంట్లో చూసుకుంటావు అట్లా, ఇంట్లో చూస్తారు అట్లా. మన ఇంట్లో రాడగా రాడు. నువ్వు ఎన్ని ఆశంలో రాలేదు. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధమైన దినము, పరిశుద్ధ దినము. అందరు పాపలు, పరిశుద్ధులు, అబద్ధకులు వాళ్ళందరూ కలిసి వారి యొక్క పాపాన్ని పశ్చాత్తాపం కలిగి నేర్చుకుంటూ బొమ్మ కొట్టుకుంటూ, ప్రభా నా పాపం క్షమించాలన్నా అంటే సమాజం కూడుకోవడం. ఎవరి చెప్తుంది, సమాజం కూడుకునే స్థానం ఆదివారం. హల్లెలూయా. నువ్వు సమాజం కూడుకోవాలా, వచ్చి ఈ గుంపులో చేరాల. ఈ గుంపులో హల్లెలూయా. మనం ఈ గుంపులో చేరకూడదు. పోయి తగు గుంపుల్లో ఆదివారం మటన్ తినాలా, ఆదివారం చేపలు తినాలా. ఉదయమే బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. 6 గంటలకే పోయి ఆ గుంపులు చేరకూడదు.
అందుకే బైబిల్ చెప్తే ప్రియుల చూడండి, యెరూషలేము అంటే దేవుని మందిరం. యెరూషలేము అంటే దేవుని మందిరం. యెరూషలేముకు రాని వారందరి మీద వర్షం కురవకుండును. వర్షము కురవక ఉండును. వర్షం అంటే ఆశీర్వాదము, వర్షం అంటే దీవెన. అది రాదు. అది రాదు. మందిరానికి రావాలి, వచ్చి కూర్చోవాలి, ఓపిక కూర్చొని ఓపిక విని దేవుడు ఏం చెప్తున్నారో నీ గురించి ఏమో ఖచ్చితంగా మీరు ఎంతమంది కూర్చున్నారో అందులో ప్రవచనం ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి మాట్లాడతారు. వాటిని పట్టుకుంటే నీకు ఆశీర్వాదం వస్తాయి. హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, ప్రేమిస్తాడు, ముద్దిస్తాడు, నీళ్లు పోస్తాడు, అగ్నిగా పోస్తాడు సన్నిధిలో. హల్లెలూయా. అందుకే చూడు పౌలు, ప్రియులారా చూడండి, పౌలు క్రీస్తు లాగా మారాడు. మొదటి తిమోతి 1:2 మొదటి తిమోతి 2:2 పూర్వము దూషకుడిని, ఏమంట ఎవరు ఒక పరిశుద్ధమైన పౌలు చెప్తున్నాడు. ఈ గ్రంథాన్ని 18 పుస్తకాలు రాసిన 19 4 సువార్తలు 4 మంది రాశారు. పరిశుద్ధాత్మతో నింపబడి జైల్లో 17 పుస్తకాలు రాశారు పౌలు. ఫిలిప్పు, కొరింథీలు, మొదటి కొరింథీలు, ఎఫెసీయులు ఇదన్నీ ఆయన రాశారు. ఎవరంట అతను? ఎవరంట ఆయన? చెప్పండి. ఎవరైనా దూషకుడును, హింసకుడును, హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం చేస్తే కనుక కనికరింపబడింది. ఆయన అంటున్నాడు, క్రీస్తు లాగా మారాను, నన్ను పోలి మీరు మారండి. ఆయన ఒక ఆదర్శం. ఒక సేవకుడు ఒక సంఘానికి ఒక ఆదర్శంగా ఉంటాడు. హల్లెలూయా. ఆ ఆదర్శం మారాలి. నేను ఒక సేవకుల ప్రార్థన చేయాలా, ఆ అభిషేకం పొందుకోవాలా, దుష్టశక్తి మీద ఆ వరం పొందుకోవాలా, దేవునితో మాట్లాడాలా, ప్రభుత్వంగా మాట్లాడాలా, ప్రభుత్వ ప్రార్థన చేయాలా, పాటలు పాడాలా, కొత్త పాటలు పాడాలా, ఈ వారం పాట పాటలు లేకపోతే వచ్చే వారం కొత్త పాటలు నేర్చుకుని పాడాలా. ఆ ఆశ ఉండాలి మనిషికి. మనం ఎప్పుడు సహించిన వాళ్ళం ఉంటే, మార్పు మనలో ఉంటే, దేవుని ప్రేమించే వాళ్ళు ఉంటే, ఓర్పు సహనం మనలో ఉంటే, దేవునిలో ఉన్న క్రియలన్నీ కూడా మన శరీరం తేట కనిపిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నేను పూర్వము దూషకుడును, పూర్వము హింసకుడును, హానికైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతమై ఉన్నాను. తెలియక అవిశ్వాసం చేస్తే కనుక కనికరింపబడుతుంది. అంటే చాలా మందిని తీసుకుని జైలు వేసేవాడు. చాలా మందిని యేసు ప్రభు గురించి తెలిపి జైలు వేసేవాడు. ఎవరు యేసు ప్రభుని ఎక్కువ తిడతారో, ఎవరు యేసు ప్రభు పరిచయం లేకుండా అడ్డుకుంటారో వాడే మొదలు భయపడుతుంటాడు. నేను ఒకప్పుడు బయటకు తిరుగుతున్నాను యేసు ప్రభు. మీరు అదే చేస్తున్నారు. హల్లెలూయా. ఎవరు యేసు ప్రభు దూషిస్తారో వాళ్ళే రాబోయే కన్నా సేవకుడు. వాళ్ళతోనే మహిమ చేస్తారు దేవుడు అంటే. ఆమేన్. ఏ నోరు తిట్టిందో ఆ నోరే స్తోత్రిస్తాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏ నోరు యేసు వ్యతిరేకంగా మాట్లాడుతుందో అదే నోరు ఆయన దేవుడు అంటుంది. ఎందుకంటే వృత్తములు ఆయన దైవత్వం కలిగిన వాడు. ఆమేన్. దైవత్వం కలిగిన వాడు. హల్లెలూయా. దైవత్వానికి గుర్తు ఆయన, దైవత్వానికి గుర్తు. అందుకే క్రీస్తును పోలి మారి ఉన్నాను. యేసులాగా మీరు మారితే మీకు ప్రేమ, క్షమాపూర్తి,
సహించే బుద్ధి, ఓర్పు, మంచితనము ఇవన్నీ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఉందా? ఉందా? ప్రభులాగా మారింది, యేసులాగా మారింది. యేసులాగా మారిపోతే నువ్వులాగానే ఉంటావు. నీవు నీలాగా ఉంటే నీకేమొస్తుంది? నీకేమొస్తుంది? నువ్వు కూర్చుని దండగా, నేను వచ్చి కూర్చుంది దండగా, అవునా కదా? వచ్చి ఒక గంట 2 గంటలు కూర్చొని టైం అయిపోయింది. హల్లెలూయా. ముఖాలు గంటలు ఎక్కువ లాక్డం పోతే కూడా అది బాగా కరెక్ట్ పాటలు మీకు మంచిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు యేసు ప్రభులా మారినావా? యేసయ్యా ప్రభువా అని పిలుస్తున్నావు. ఆయన నీలోకి రావాలంటే ఈ హృదయం మారాలి కదా. మురికి ఉంది లోపల, పాపం ఉంది లోపల, లోకం ఉంది లోపల. ఇది పోతే ఆయన వస్తాడు, ఇది పోకుండా ఆయన ఎట్లా వస్తాడు? నీ దేహం మానవుని దేహము దేవుని ఆలయము. ఈ మట్టి చెట్టుకు ఆయన ఉంటాడు, వచ్చి ఈ మట్టిలో ఆయన వస్తాడు. ఆయన వస్తే నీ జీవితం మారిపోతుంది. ఆయన్ని మీరు చూస్తే నీ జీవితం చేంజ్, లైఫే మారిపోతుంది. హల్లెలూయా. కనుక మన హృదయం మారాల. యేసు ప్రభువు ప్రేమించేవారు క్రీస్తులాగా మారాల. క్రీస్తులాగా మారాలి. క్రీస్తులాగా మారాలంటే రోజు మా తండ్రితో మాట్లాడాలా? మీ తండ్రితో మీరు మాట్లాడాలా? ఈరోజు నువ్వు యాడికి పోతావు, ఎక్కడికి వస్తావు, ఏం చేస్తావు, ఇదన్నీ చెప్పాలా? ఆయనకి చెప్పాలా? ప్రభా నేను పనులు చేయకపోతున్నానైనా నన్ను దీవించునైనా, నాతో రా ప్రభా, నేను పనులు చేయకపోతున్నా ప్రభా, నాకన్నా ముందుకు పోయి కార్యం చేయండి అయినా. తండ్రికి చెప్పాలా? నువ్వు ఎప్పుడు ఆయన భయపడతావో, ఎప్పుడు నువ్వు సహిస్తావో, నేను ఒక మాట అన్నా సరే, నేను ఎవరో తిట్టినా సరే, నేను చంపది కొట్టినా సరే, మరో చంప చూపించాడు దేవుడు. ఒక దెబ్బ నువ్వు తీసుకొని పోతే అందువల్ల నీకు 1000 రెట్లు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. పగ, కక్ష, ఈర్ష, అసూయ ఇదన్నీ కూడా నేను నాశనం చేసేస్తుంది. అది దయ్యానికి గుర్తు. హల్లెలూయా. పగ అనేది అపవాది లక్షణం. అసూయ అనేది మొదటి ఆయుధం. అసూయ ఇదన్నీ ఉంటే కూడా ఒక మనిషి ఎదగలేదు. ఇదన్నీ ఉంటే కూడా ఏనాడు కూడా నేను దరిద్రం పోదు, అట్లనే ఉంటాను. హల్లెలూయా. దైవత్వం, మన దేవుడు దైవత్వ రూప క్రీస్తు స్వరూపులోకి నువ్వు మారితే, ఆయన క్రీస్తు స్వరూపులాగా నిన్ను ఆయన చేస్తే ఆయన రూపులోకి రావాలా. నేను ఎలాగ చేశాను, నువ్వు ఎవరిలాగా ఉన్నావు అంటే దేవుడు యేసు ప్రభువు ఎలా ఉన్నావు అలా ఉన్నావు. ఈ మధ్యలో అపవాది వచ్చి మార్చేయగలదు. ఆదాము ఎప్పుడు దయ్యం మాట విన్నాడో మారిపోయినాడు. ఆదాము ఎవరు మాట విన్నాడు చెప్పండి? ఆదాము ఎవరు మాట విన్నాడు? ఆదాము ఎవరు మాట విన్నాడు? అవ్వ ఎవరు మాట విన్నాడు? అవ్వ దెయ్యం మాట విన్నాడు. ఆ దెయ్యం మాట మారిన అవ్వ దెయ్యం అయిపోయింది. ఆ దెయ్యం మాట ఎవరు విన్నాడు? అందుకే చెడేది ఆడవాళ్ళని, బ్రతికేది ఆడవాళ్ళని. అది మహాకృప దేవుడు మీకు ఇచ్చాడు. అట్లా ఒకడు బ్రతకాలన్నా ఆడవాళ్ళే, ఒక నాశమన్నా ఆడవాళ్ళే, ఒక మంచిగా ఉన్నా ఆడవాళ్ళే, అంతా ఆడవాళ్ళే. హల్లెలూయా. అందుకే తమిళ ఒక సామెత ఉంది, ఆవదం పెండాలి, ఐవదం పెండాలి. బాగా పడాలన్నా ఆడమనిసి, నాశమన్నా పిచ్చోడవన్నా ఆడమనిసి, పిచ్చోని బాగా చేయాలన్నా హల్లెలూయా. హల్లెలూయా. కనుక సహించే ఓర్పు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. నిన్ను సహించే వరకు మార్చును గాక. అందుకే ఆయన కల్వరి శిలువలో అంత సహించాడు కనుక ఈ పరిచయం జరుగుతాం. 2000 సంవత్సరాలైనా చక్క చదల సేవ. ఎందుకంటే ఆయన దైవత్వానికి తండ్రి తెలియక చేశాడు, క్షమించు. ఆయన అంత ఓర్పు, ప్రేమ. హల్లెలూయా. అంత ప్రేమ క్రీస్తు నీలో ఉంటే ఆ
దీవించును గాక. ఆమేన్. వాక్యం దీవించును గాక. హల్లెలూయా. పని కాళ్ళు